మనం ఎన్ని పూజలు చేసినా మన ఇంటికి ఉన్న నరదిష్టి పోవాలన్నా ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో నిలవాలన్నా ఈ చిన్న చిన్న పరిహారాలు అయితే తప్పనిసరిగా పాటించాలి. దానికోసమే నేను కొన్ని ఐటమ్స్ అయితే తెప్పించుకున్నానండి. ఇవైతే మన ఇంటిని నరదిష్టి నుండి కాపాడుతాయి. అలాగే మనకి ఆర్థికపరమైన సమస్యల నుండి కూడా మనల్ని బయటపడేస్తాయి. మనకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా పోవాలి అంటే లక్ష్మీదేవి యంత్రం అయితే మనం పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవాలండి. లక్ష్మీ యంత్రమైనా లేదా లక్ష్మీ కుబేర యంత్రమైనా సరే మనం ఇంట్లో ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆర్థికపరమైన సమస్యల నుండి బయటపడవచ్చు. అందుకనే నేను ఈ లక్ష్మీ యంత్రం అండ్ లక్ష్మీ కుబేర యంత్రం కూడా తీసుకున్నానండి. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి నరఘోష యంత్రం అండి. ఈ యంత్రాన్ని మన ఇంటి ద్వారబంధం పైన ఏర్పాటు చేసుకున్నట్లయితే ఎలాంటి నరదృష్టి కానీ కనుదృష్టి కానీ ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కూడా మన ఇంట్లోకి ప్రవేశించదు. ఈ యంత్రాలకి చాలా శక్తి ఉంటుందండి. ఇవి ప్యూర్ రాగితో వస్తాయి. మన ఇంటికే కాదండి మనకి కూడా ఎలాంటి దిష్టి తగలకుండా ఉండాలన్నా, మనకి ఉద్యోగం త్వరగా రావాలన్నా, వివాహం కావాలన్నా, సంతానం కలగాలన్నా, వ్యాపారంలో సక్సెస్ పొందాలన్నా, గురుబలం ఎక్కువగా ఉంటేనే వీలవుతుంది. వాటన్నింటికి కూడా ఇలాంటి ఒక బ్రాస్లెట్ వేసుకుంటే చాలండి. ఇది ప్యూర్ క్రిస్టల్స్తో వస్తుంది. అది కూడా వీరు మన జాతకాలు బట్టి వీరు ఈ బ్రాస్లెట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారండి. ప్యూర్ క్రిస్టల్ అయినా లేదంటే ఫేకా అనే అనుమానమే అవసరం లేదండి. దీనికి సర్టిఫికేట్ కావాలన్నా సరే వీళ్ళు అందిస్తారు. దానికి కొంచెం ప్రైస్ అయితే అవుతుంది, కానీ ఇది ప్యూర్ క్రిస్టల్స్తోనే వస్తాయి. ఇంకా తర్వాత ఇది మరకత వినాయకుడిని అయితే తీసుకున్నానండి. ఇదైతే గ్రీన్ కలర్లోనే వస్తుంది. వినాయకుడిని ఎక్కడ పెట్టుకుంటే అక్కడే మనం వృద్ధి అనేది చూస్తూ ఉంటాము. మనం ఇంట్లో పెట్టుకున్నా లేదంటే వ్యాపార స్థలంలో పెట్టుకున్నా సరే చాలా చాలా మంచిది. ఇది ఓన్లీ 1 ఇంచ్లోనే వస్తుందండి. మనం ఇంట్లో పూజా మందిరంలో వ్యాపార స్థలాల్లో ఎక్కడైనా సరే దీన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంకా తర్వాత ఇది మనీ మ్యాగ్నెటిక్ పిరమిడ్ అంటారండి. దీన్ని మనం పూజా మందిరంలో కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే మన అవసరానికి మన చేతులకు డబ్బులనే వందుతాయి. ఇది మొత్తం గ్లాస్తో వస్తుందండి. ఇంకా లోపల వచ్చేసి శ్రీయంత్రం ఉంటుందండి. ఇంకా అమ్మవారికి ఎంత ఇష్టమైన గోమతి చక్రాలు, రుద్రాక్షలు ఇవన్నీ కూడా అమ్మవారికి ఇష్టమైనవే ఉంటాయి. దీన్ని మన పూజా మందిరంలో కానీ లేదంటే మన హాల్లో కానీ ఏర్పాటు చేసుకోవచ్చు. వీటిని లక్ష్మీవారాల్లో కానీ శుక్రవారం రోజున కానీ లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసేటప్పుడు అమ్మవారి దగ్గర ఉంచి ధూపం చూపించి కొద్దిగా పసుపు కుంకుమల్ని సమర్పించి ఆ తర్వాత వీటిని మనం పూజా మందిరంలో కానీ లేదంటే మన వ్యాపార స్థలాల యందు కానీ ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ బ్రాస్లెట్స్కి కూడా ఒకసారి ధూపం వేసి అమ్మవారికి ఆనించి అమ్మవారి పూజలో పెట్టిన తర్వాత మనం చేతులకు వేసేసుకోవడమేనండి. ఇవి మా ఇంట్లో వారి కోసం నేను తెప్పించాను. మీకు వీలుంటే రోజు ధూపం వేయడానికి ప్రయత్నించండి. వీటిని మనం ఇంట్లో ఏర్పాటు చేసుకున్న రోజు నుంచి మనం మార్పు అనేది చూస్తాము. పూజలో పెట్టిన తర్వాత ఈ నరఘోష యంత్రాన్ని మన ఇంటి ద్వారబంధానికి ఏర్పాటు చేసేసుకొని ధూపం వేస్తే సరిపోతుంది. నేనైతే నమ్మకంతో తెప్పించుకున్నానండి. అన్ని కూడా చాలా బాగున్నాయి. వీటి నుండి వచ్చే రిజల్ట్ కూడా అలానే ఉంటుంది. వీటి ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ అండి. వీటిని నేను శివసుప్రియ కలెక్షన్స్ వారి దగ్గర అయితే తెప్పించుకున్నాను. ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి.